గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించి మనకి పార్ట్ 3లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. పార్ట్ 3 ఇది. ఇక్కడ ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఇవి త్రూఅవుట్ ఇండియా 250 సీట్స్ మాత్రమే ఉంటాయి. వీటికి కూడా మనము ఈ క్లాసెస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా సైనిక్ స్కూల్, నవోదయ, ఈ మూడింటికి కూడా మనకి మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్ఎంఎస్కి ఈ సైనిక్ స్కూల్కి దాదాపుగా 50 క్వశ్చన్స్ ఇస్తాడు, 50 మార్క్స్. మరి నవోదయకి సంబంధించి మనకి 20 క్వశ్చన్లు ఇస్తాడు, 25 మార్కులు. అంటే ఈ మ్యాథ్స్ అనేది అప్ టు 8th క్లాస్ సిలబస్ అనేది మనకి ఆర్ఎంఎస్కి, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అండ్ సైనిక్ స్కూల్ అండ్ నవోదయకి మనకి ఇవ్వడం జరుగుతుంది. వీటిపైన క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూ అంటే ఆర్ఎంఎస్లో ఏ విధంగా ఇచ్చాడు. ఈ ఆర్ఎంఎస్ అనే ఎగ్జామ్ అనేది చాలా టఫ్ అనమాట. 6th క్లాస్ అడ్మిషన్కి మనకి దాదాపుగా త్రూఅవుట్ ఇండియాలో 250 సీట్లు మాత్రమే ఉంటాయి. వీటికి పోటీ అనేది చాలా కఠినంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది పోటీ పిల్లల మధ్య. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్ని విన్నట్టయితే మీరు కనీసం ఒక సైనిక్ స్కూల్ అయినా లేదా నవోదయ అయినా రీచ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. ఇవన్నీ క్వశ్చన్లు కూడా చూడండి, ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2023లో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి? 99. మరి లీస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి? 10. ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నా. డిఫరెన్స్ అడిగినప్పుడు డిఫరెన్స్ అన్నాడు అంటే టర్మ్ వచ్చిందంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 9లో 0 పోతే 9, 9లో 1 పోతే 8. ఇదేంటిది? గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్. ఇదేంటిది? స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నా. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 9లో 0 పోతే 9, 9లో 1 పోతే 8. అంటే మన ఆన్సర్ అనేది 89. ఎక్కడుంది? బి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము చాలా జాగ్రత్తగా చేయాలి. 99 ఈజ్ ద గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్. 10 ఈజ్ ద స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. లీస్ట్ 2 డిజిట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ 10 ఈజ్. 99 ఈజ్ గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ద సమ్ ఆఫ్ 3 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ డివిజిబుల్ బై అని అన్నాడు. అంటే ఈ సమ్ ఆఫ్ అంటే 3 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్. కాంజుగేటివ్ అంటే వరుసగా ఉన్నటువంటి, ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు. ఇప్పుడు కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఒక 3 తీసుకుందాం. 1 1, 3 1, 5 1. ఇవి 3 కూడా వరుసగా ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్. ఈ 3 కలిపినట్టయితే మనకేమొస్తుంది? 9 వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి? 3 5 7 తీసుకున్నాను. ఇవన్నీ కలిపినట్టయితే ఎంత వచ్చింది? 15 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 5 7 9. ఈ 3 కలిపినట్టయితే, ఈ 2 కలిపినట్టయితే 12, 12కి 9 కలిపితే 21. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతున్నాయి. ఈ 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, 9ని 3తో డివిజన్ చేసాం అనుకోండి, 3 3 9. ఈ 15 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఈ 21 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే మన ఆన్సరు ఎప్పుడు కూడా ఎనీ 3 కాంజుగేటివ్ నెంబర్స్, 3 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకొని సమ్ చేసినట్టయితే వచ్చినటువంటి 9 కావచ్చు, 15 కావచ్చు, 21 కావచ్చు, ఇవన్నీ కూడా 3తో డివిజిబుల్ అవుతాయి. అంటే మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, 9తో డివిజిబుల్ అవుతాయి. ఏది? ఒకే ఒకటి ఫస్ట్ది ఒకటే అవుతుంది. మిగతా 2 కూడా 9తో డివిజిబుల్ కావడం లేదు. ఆల్వేజ్ డివిజిబుల్ అవ్వాలంట, అన్నీ కూడా డివిజిబుల్ అవ్వాలంట. అటువంటిది ఏంటి? 3 ఒక్కటే. కాబట్టి మన ఆన్సరు 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ ఆమ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ మీ, ఐ విల్ బికమ్ డివిజిబుల్ బై 9. హూ ఐ ఆమ్? నేను ఒక ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే.
ఈ ప్రైమ్ నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసాం అనుకో ఏమొస్తుంది, 28 వస్తుంది. దీని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 18 వస్తుంది. దీని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. దీని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది. ఇందులో ఏది 9 డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది? ఇది. హూ ఐ యామ్ 19. ఐ యామ్ 19 అంటే 19 అనే ప్రైమ్ నెంబర్ తీసుకొని మనం 19 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 18 వస్తుంది. ఆ 18 అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. 9 2s. అదే చెప్తున్నాడు, ఐ యామ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే 19 అంటుందన్నమాట. 19 ఐ యామ్ ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ మీ, నా నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసినట్టయితే, ఇగోండి సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 18 వస్తుంది. ఐ విల్ బికమ్ 18 ఈజ్ డివిజిబుల్ బై 9, 9తో డివిజిబుల్ అవుతాను. హూ ఐ యామ్ 19. ఆన్సర్ ఈజ్ 19. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్, అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 అనేది ఇది కాంపోజిట్ నెంబర్ కాదు. ఎప్పుడైనా కాంపోజిట్ నెంబర్ అనేది 1 కన్నా ఎక్కువగా ఉండాలి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ హ్యాస్ more than 2 factors. కాంపోజిట్ నెంబర్ ఎప్పుడు కూడా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కలిగి ఉండాలి. చూడండి దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, 4 ఒక ఫ్యాక్టరు, అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో దీనికి చూడండి 1 ఒక ఫ్యాక్టరు, 3 ఒక ఫ్యాక్టరు, 9 ఒక ఫ్యాక్టరు. ఇక్కడ 6కి చూడండి 1 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, 3 ఒక ఫ్యాక్టరు, 6 ఒక ఫ్యాక్టరు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఇది అందులో స్మాలెస్ట్ వన్ ఏది, 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఇవన్నీ కూడా 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఇది RMS 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసినట్టయితే ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. అసలు 4 digit లీస్ట్ నెంబర్ ఏంటి, 1000. ఈ 1000ని మనం ఏం చేయాలి, 7తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇంకా అదనంగా ఇది అవుతుందా లేదా, ఇది ఖచ్చితంగా కాదు, ఇంకేమైనా అవసరమా, ఇంకేమైనా యాడ్ చేస్తే వస్తుందా లీస్ట్ నెంబరు. ఇప్పుడు 7 1 7, ఇంకా ఎంత మిగిలింది, రిమైండర్ 3 0. 7 4 28, ఇంకెంత మిగిలింది 2. ఈ 0ను కూడా దించండి. 7 3 21, అంటే ఖచ్చితంగా ఇక్కడ 21 ఉండాలి. 21 ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా 1 ఉండాలి. అంటే ఈ 1000కి 1 కలపాలన్నమాట. అంటే 1000 అనేది 7తో డివిజిబుల్ కాదు, ఇంకొక 1 కలిపామనుకోండి 1001, అంటే ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 4 digit లీస్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 1000 ఉంటుంది, 1000 తర్వాత వచ్చే 1001, తర్వాత వచ్చే 1002, ఇవన్నీ కూడా 4 digit నెంబర్స్, స్మాలెస్ట్ 4 digit నెంబర్సే. అంటే ఇది స్మాలెస్ట్ 4 digit నెంబర్, ఇది 7తో డివిజిబుల్ అవ్వదు. దాని తర్వాత వచ్చే లీస్ట్ నెంబర్ ఏంటి, 1001, ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే 7తో డివిజిబుల్ అయ్యే లీస్ట్ 4 digit నెంబర్ ఏదంటే 1001. బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడు, చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 58 and 61 అని అన్నాడు. 58 తర్వాత 59 అనేది మనకి ప్రైమ్ నెంబర్, 59 ప్రైమ్ నెంబర్, 60 కాదు. నెక్స్ట్ వచ్చేది 61 కూడా ప్రైమ్ నెంబర్, 63 కాదు, 64 కాదు, 65 కాదు, 66 కాదు, 67 అనేది మనకు ప్రైమ్ నెంబర్. అంటే ఈ 58కి 68కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవే. వీటిని యాడ్ చేయాలంటే 9కి 1 కలిపితే 10, 10కి 7 కలిపితే 17, 1కి 5 కలిపితే 6, ఇదో 6, ఇదో 6, 6 3 18. అంటే మన ఆన్సర్ 187. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా RMS 2023లో నెంబర్ సిస్టమ్కి సంబంధించి RMSలో దాదాపుగా 10 to 15 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
నెంబర్ సిస్టమ్కి సంబంధించి మనకి ఆర్ఎంఎస్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, నవోదయ కావచ్చు, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. గమనించండి అభ్యర్థులంతా. చూడండి, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 11,009. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 9,999, ద అదర్ నెంబర్ ఈజ్ అని అడిగాడు. ఏవైనా 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఇది వచ్చిందంట, అందులో ఒక నెంబర్ ఇదంట, ఇంకో అదర్ నెంబర్ అని అడిగినప్పుడు ఏం చేయాలి? ఆ మొత్తం 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 11,009 వచ్చిందంట. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 9,999. ఇది సబ్ట్రాక్ట్ చేసాం అనుకో, ఇది వన్ ఆఫ్ ద నెంబర్. అండ్ అనదర్ నెంబర్ కావాలంటే ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. 9లో 9 పోతే 0, ఇక్కడ 10లోంచి 9 పోతే 1, ఇక్కడ 9లో 9 పోతే 0, ఇక్కడ 10 ఉంటుంది, 10లో 9 పోతే 1. ఇది మనకి 10, 10. ఆప్షను ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. Write the smallest 3-digit numbers. Write the smallest 3-digit number which will not change one reversing the digits. చూడండి, which will not change on reversing the digits. Write the smallest 3-digit number which will not change on reversing the digits. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3-digit నెంబర్ రివర్స్ రాసామనుకో 001, ఇట్ ఈజ్ 1-digit నెంబర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసాం అనుకోండి, మరలా అదే నెంబర్ వస్తుంది. దీన్ని రివర్స్ చేసాం అనుకోండి, మరలా అదే నెంబర్ వస్తుంది. దీన్ని కూడా రివర్స్ చేసాం అనుకోండి అంటే 101 వస్తుంది. అంటే ఇట్ ఈజ్ ఏ 1-digit నెంబర్. మన ఆన్సర్ ఇది కాదు. ఈ 3 అవుతాయి, కానీ అందులో స్మాలెస్ట్ నెంబర్ ఏదని అడుగుతున్నారు. విచ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్? 101. మన ఆన్సర్ అనేది RMS 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్ అని అడిగారు. అసలు 3-digit నెంబర్స్ కావాలంటే మనకేం చేయాలి? అసలు యాక్చువల్గా మనకి చూడండి 1, 2, 3 ఇలా మనకి అప్ టు 99 వరకు 1-digit నెంబర్స్, 2-digit నెంబర్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకి 100, 101 ఇలా మనకి 999 వరకు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. మొత్తం టోటల్ నెంబర్స్ ఎన్ని? 999లో నుంచి ఈ 1 to 99 వరకు ఉన్నటువంటి నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇవన్నీ 3-digit నెంబర్స్ వస్తాయి. అవి ఎన్ని ఉన్నాయంటే 9లో 9 పోతే 0, 9లో 9 పోతే 0, 9. అంటే మనకి ఈ 3-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 900 ఉన్నాయి. మన ఆన్సర్ ఏమవుతుంది? 900. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్ అని అడిగాడు. 900 ఉంటాయి. ఇది 2023లో RMSకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ద గ్రేటెస్ట్ 8-digit నెంబర్ విత్ గివెన్ డిజిట్స్ 5, 8, 7, 5, 2, 0, 6, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8 digits ఇచ్చాడు. 8-digit నెంబర్ అడుగుతున్నాడు. అది కూడా గ్రేటెస్ట్ అయి ఉండాలి. గ్రేటెస్ట్ అయి ఉండాలన్నప్పుడు ఏం చేయాలి? ఏది పెద్దది? 8 అనేది పెద్దది, 8 ముందు రాయాలి. తర్వాత ఏది పెద్దది? 7 రాశాను. తర్వాత ఏది పెద్దది? 6 రాయాలి. తర్వాత 5 2 times ఉంది కాబట్టి 5 2 times రాసుకోవాలి. తర్వాత 2 రాయాలి. తర్వాత ఏది పెద్దది? 1 పెద్దది, 1 రాయాలి. తర్వాత ఏంటి? 0. ఈ విధంగా రాయాలి. 0 1s ప్లేస్లో ఉన్నది ఇక్కడ లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. మిగతా అన్నింటిలో కూడా 0 1s ప్లేస్లో ఉంది. 210 ఉంది, 210 ఉంది, 210 ఉంది. ఓకే, 55 ఉంది, ఇక్కడ 55 లేదు అంటే ఇది మన ఆన్సర్ కాదు. 55 ఉండాలి. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా మనకు లేదు 55, ఇది మన ఆన్సర్ కాదు. అంటే ఆప్షన్ డి ఈజ్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే,
ఈ విధంగా చెక్ చేయాలి. ఇదే విధంగా మనకి మరిన్ని క్వశ్చన్స్ అనేది మన క్లాసెస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అభ్యర్థులందరూ గమనించి మీ యొక్క గోల్ని రీచ్ అవ్వండి. ఆర్ఎంఎస్ అవ్వచ్చు, సైనిక్ అవ్వచ్చు, నవోదయ అవ్వచ్చు. ఇక్కడ మనకి నెంబర్ సిస్టమ్ అనేది దాదాపుగా ఒక 200 క్వశ్చన్ల ఆన్సర్లు అనేది చేయడం జరుగుతుంది.